వైన్స్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇదివరకు ఉన్నదానికంటే 20% వరకు గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా 20% మాకు టెండర్లలో మాకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతోనే వీళ్ళు గౌడ్లు అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పరిస్థితి ఉన్నది. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాజీ మంత్రి. అన్న నమస్తే. ఏంటన్నా ఎందుకు రిజర్వేషన్ పెంచాలని అడుగుతా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అడగలేదు భయ్, మేము అడగలేదు పెంచాలని. వాళ్ళు పెంచుతామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టిండ్రు. సొసైటీలకు ఇస్తామన్నారు, బార్లు కూడా ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఏం పెంచకుండా యాస్టికి ఇస్తే ఎట్లయితుంది? ఎంతో ఆశతో ఉన్నారు. ఓట్లు వేసింది కూడా మీకు అందుకే. గౌడ్లు అందరూ కూడా, గౌడ్లే కాదు ఇన్ని కులవృత్తులు అందరూ కూడా, యాదవులు అందరూ అరే ప్రతి యాదవునికి 3 లక్షల అకౌంట్లు వేస్తామన్నారు, ముద్రాజులను బీసీ గ్రూప్లో వేస్తామన్నారు, ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇస్తాను. ఇవన్నీ ఎన్నో ఆశలు చెప్పినందుకు ఓట్లు వేసిండ్రు. ఇవాళ మీరు మాకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా మళ్ళీ పాత పద్ధతి ప్రకారం మీరు టెండర్ పిలుస్తా అంటే ఎట్లా? అదొకటి. కల్తీ పేరు మీద ఎక్కడో కల్తీ వాళ్ళే చేపించి కల్తీ పేరు మీద అబాండాలు వేసి కళ్ళు నిషేధించాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. కల్తీని అరికట్టండి. అధికారులు ఉన్నారు కదా, ఆఫీసర్లు ఉన్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది కదా. కల్తీ పేరు మీద ఎవరైనా డబ్బులు వసూలు చేస్తున్నారు వెరిఫై చేయండి. కల్తీ పేరు మీద కల్తీ కలపడానికి ప్రోత్సహించిన అధికారులను తొలగించండి. రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటే వాళ్ళని కూడా బహిష్కరించండి, కల్తీని నివారించండి. ఏదో కల్తీ పేరు మీద మొత్తం వృత్తి నిషేధిస్తామంటే ఊరుకోం. అది ఇచ్చిన మాట ప్రకారం ఇంకా చాలా ఉన్నాయి. చనిపోయినటువంటి గీత కార్మికులకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నారు, అది కూడా ఇవ్వలేదు. పాత బకాయిలు ఇవ్వలేదు కనుక అవన్నీ అమలు చేయాలని మాట. గీత కార్మికులకు సంబంధించి పెన్షన్ 57 ఏళ్ళకే గతంలో ప్రభుత్వం ముందే తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళ కోసం. అట్లా సేఫ్టీ కిట్స్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది కదా. మన సేఫ్టీ కిట్స్ మేము 2 ఏళ్ళు కష్టపడి తయారు చేయించినాం. ఐఐటి సర్టిఫికేట్ తీసుకున్నాం మేమే, కొంతమందికి ఇచ్చినాం, డెమో చేయించినాం. ఎలక్షన్ కోడ్ వల్ల ఇవ్వలేకపోయినాం, వాళ్ళు వచ్చి ఇచ్చిర్రు. వాళ్ళు మేము ఇచ్చినామని చెప్పుకుంటారు, ఆయన మేమేమనలేదు. సర్వే పాపన స్టాచ్యూకు ల్యాండు నిధులు కేటాయించే సర్క్యులర్ జియో మేము ఇచ్చినాం. వాళ్ళ చిత్త ల్యాండ్ కేటాయించారు ఇంకో దగ్గర, అయినా మేము దాన్ని కాంట్రవర్సీ చేయదలుచుకోలే. చేసిన ఏదో చేసినలే అన్నారు. కానీ మెయిన్ బతుకుదారు ఇది కదా. బతుకుదారు నోట మన్ను కొడతామంటే ఎట్లా బతకాలి? గౌడ్లు బతుకుతారా కలుదుర్గం కాడ? మా కుమారన్న బతుకుతాడు, కుండలు చేస్తే ఆయన బతుకుతాడు, కమరైన బతుకుతాడు, మా ముద్రాజైన బతుకుతాడు, మా అరకటికైనా బతుకుతాడు. 10 కులాలు బతుకుతాయి దాని కింద. ఒకటి చెట్టు ఎక్కి సత్తడు బతుకుతాడు తెలియదు దిగేంత వరకు. బతికిండంటే ఆయన తీసుకుపోయి మళ్ళీ దుకాణం కాడ కళ్ళు అమ్మితే వీళ్ళందరూ బతుకుతారు. 10 మందిని కడుపులో పెట్టుకొని బతికించే కులాన్ని నాశనం చేస్తారంటే ఎట్లయితుంది? ఇది వంశపారంపర్యంగా భూమి పుట్టినప్పటి నుంచి ఉన్న వృత్తులు ఇవి. వృత్తులనే బంద్ చేస్తాయనేట. కల్తీని అరికట్టు, నీకు దమ్ముంటే కల్తీని అరికట్టండి. గవర్నమెంట్ని కేసులు పెట్టండి, అధికారుల మీద చర్యలు చెప్పండి ఎక్కడ కల్తీ చేస్తే వారి మీద. మేము చాలా మంది గీత కార్మికులు కొత్త పెన్షన్ కోసం చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్ కొత్త పెన్షన్ అసలు మొత్తానికి ఇవ్వట్లేదు. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు 5,000 ఇస్తానది పెన్షన్. 5,000 కదా, ఒక పైసా కూడా పెంచలే. ఓట్లు వేయించుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్తున్నారు. అడగని ఇంకొచ్చిన వాళ్ళని నోరు బంద్ చేయాలని చూస్తున్నారు. మీరు ఇవ్వండి, ఇచ్చిన హామీలు మీ సాధ్యమైతే ఇవ్వండి. ఒక బీసీ డిక్లరేషన్ అని చెప్తారు, మా చేతులు లేదు కేంద్రం చేస్తలేదు అని. బీసీ డిక్లరేషన్ అంటే ఒక ఓన్లీ లోకల్ బాడీ రిజర్వేషన్ ఒకటేనా? 50 ఉన్నాయి దానిలో. మీ చేతిలో ఉన్న 49 అమలు చేయకుండా కేంద్రం మీద వేసి పబ్బం గడిపి మేము ఏదో బీసీల మీద ప్రేమ ఉంటే ఎట్లా నమ్ముతాం? అది అదంతా కుదరని కథ. ఒకటి చెప్పండి, చివరిగా మనకు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్పీకరు పార్టీ ప్రయాణించి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. మళ్ళీ వాళ్ళపై అనర్హత వేటు పడతారు. మీరు ఆశాభావంతో ఉన్నారా? చట్టం మీద మాకు గౌరవం ఉంది కనుక చట్టాన్ని కూడా వీళ్ళందరూ గౌరవిస్తారనే నమ్మకం కూడా మాకుంది కనుక ఖచ్చితంగా చట్టం ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. మళ్ళీ ఎలక్షన్ వస్తుందని భావిస్తున్నాం. ప్రజాస్వామ్యం కనుక, ప్రజాస్వామ్యం ఇంకా ఇక్కడ బతుకుందని అనుకుంటున్నాం కనుక ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా నెరవేర్చకుండా అంటే ఇంకా అది ఇంకా ఉంటుంది ఎక్కడ ప్రపంచంలో. ఆ 10 మంది ఎమ్మెల్యేలో మేము కొంతమంది ఒక 3 ఎమ్మెల్యేలు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందరూ పోయిన వాళ్ళు కండ కప్పుకుని ఆత్మసాక్షిగా ప్రజలకు చెప్పాలా. కాంగ్రెస్ కండ కప్పుకొని కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్నారా లేదనేది ఆత్మసాక్షిగా వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకు నమ్ముకున్న దేవుని సాక్షిగా చెప్తే ఓకే. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారని చెప్తే ఓకే. ప్రజలు గమనిస్తుంటారు కదా, ప్రజలు ఎక్కడ ఉన్నారు అనేది తెలిసిపోతుంది కదా. మరి అట్లా నాకు తెలిసినంత వరకు అందరూ నోటీస్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీ మారిన వాళ్ళే. ఇప్పుడు స్పీకర్కు ఉన్న విచక్షణ అధికారంతో వాళ్ళందరినీ అనర్హత వేటు వేయకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది కదా. సుప్రీంకోర్టు కన్నా మించింది అయితే లేదు కదా, సుప్రీంకోర్టుని గౌరవిస్తారని అనుకుంటున్నాను. ఇది మొత్తానికి మనకు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పేది ఏంటంటే కుల వృత్తులకు సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో ఖచ్చితంగా 20% ఇస్తానని, ఆ 20% ఇచ్చిన తర్వాతనే టెండర్లకు పోవాలి, అంటే దానికి వైన్స్లో టెండర్లకు ముందుకెళ్ళాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇంకొక కీలక అంశం ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు స్పీకరు. వాళ్ళందరిపై అనర్హత వేటు పడుతుంది. 10 చోట్ల ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాత్రం ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్,
గన్ పార్క్. జరిగినప్పుడే న్యాయం జరుగుతుంది. కాబట్టి వాళ్ళే సర్దార్ సర్వాయి పాపన్న ఆశయము, గౌడ్ల ఐక్యత. ఇవ్వాలి కల్లుగీత సొసైటీలకు 20% వైన్స్లు, ఇవ్వాలి కల్లుగీత సొసైటీలకు 20% వైన్స్లు. గౌడుల ఐక్యత అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ గౌడ్స్ కి ఇచ్చిన హామీలను ఎక్స్రేషియా 10 లక్షలు ఇవ్వాలి. ఎక్స్రేషియా బాకీ వంట 10 లక్షలు ఇవ్వాలి గీత కార్మికులకు. సర్దార్ సర్వాయి పాపన ఆశయాలను వైన్ షాప్ లో 20% గౌడ్లకు రిజర్వేషన్ వెంటనే, గౌడ సొసైటీలకు 20% వైన్ షాప్ లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని 20% రిజర్వేషన్లు వైన్ షాప్ లో ఇవ్వాలి. గౌడ తెలంగాణ వీరులకు అమరవీరుల ఆశయాలను, సర్దార్ సర్వాయి పాపన ఆశయాలను తెలంగాణ వీరుల స్థూపం దగ్గర ఈ యొక్క నిరసన తెలపడం జరిగింది. ఎందుకంటే మా గౌడ కులస్తులు ఎప్పటి నుండి ఈ వృత్తిలో ఉన్నారు. గత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏంటంటే మా లిక్కర్ వ్యాపారం కానీ, ఈ కళ్ళు దుకాణాలు కానీ వేరే రకంగా ఉండేది. 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న పాలసీని మరి ఈ అన్న శ్రీనివాస్ గౌడ్ ద్వారా లాస్ట్ ప్రభుత్వంలో మన యొక్క పాలసీలను చేంజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ గవర్నమెంట్లో ఏంటంటే ఉన్న సమస్యలు, మా కళ్ళ వృత్తులు ఏంటంటే కుంటబట్టిపోతున్నాయి, కళ్ళు తాగే జనరేషన్ లేకుండా పోయింది. ఆ వృత్తిని మేము ఈ యొక్క వైన్ షాపులు, బార్ల ద్వారా ముందుకు వస్తున్నారు. స్టేట్ మొత్తంలో చూసినట్టయితే ఈ వృత్తులు, కళ్ళు వృత్తులు నడవట్లేవని బార్లు, వైన్ షాపులు మా వాళ్ళే వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఈ రోజు జరుగుతున్న ఏదైతే రిజర్వేషన్ గత ప్రభుత్వంలో మా గౌడ్స్ కు కుల వృత్తులు దెబ్బతినే ఉద్దేశంతోన, అదే శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, పెద్దలు చాలా మంది ఉన్నారు.